వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందుగా ఒక వార్త చదివిన తర్వాత అప్పుడు దీని మీద మనం అనలైజ్ చేసుకుందామండి. హైదరాబాద్లో మరోసారి నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది. మాదాపూర్ కేబుల్ బ్రిడ్జ్ మీద జరిగిన ప్రమాదం కేవలం ఒక యాక్సిడెంట్ కాదు, నగరంలో పెరుగుతున్న ర్యాష్ డ్రైవింగ్ సంస్కృతికి భయంకరమైనటువంటి ఒక ఉదాహరణ. జూబ్లీహిల్స్ నుంచి ఐకియా వైపు అతివేగంగా దూసుకొచ్చిన మర్సిడెస్ బెంజ్ కారు నియంత్రణ కోల్పోయి నిర్లక్ష్యంగా ఢీకొట్టడంతో గోసా శ్యామ్రాజ్ అక్కడికక్కడే తీవ్రంగా గాయపడ్డాడు. భార్యతో కలిసి ప్రశాంతంగా ఫోటోలు తీసుకుంటున్న వ్యక్తి క్షణాల్లో రక్తపు మడుగులో పడిపోవడం ఇది ప్రమాదం కాదు, నిర్లక్ష్యం చేసిన నేరం. ఆసుపత్రిలో వైద్యులు ఎంత ప్రయత్నించినా చివరికి ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు. ఇక్కడ మరింత ఆగ్రహం కలిగించే విషయం, ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పారిపోవడం. అంటే తప్పు చేసిన వ్యక్తికి బాధ్యత అనే భావనే లేదు. ఇప్పుడు అతను మద్యం మత్తులో ఉన్నాడా లేక నిద్రమత్తులో డ్రైవ్ చేశాడా అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ ప్రశ్న వేరే, ఎందుకు ఇలాంటి వారు రోడ్లపై నిర్భయంగా వేగంగా మితిమీరి వెళ్తున్నారు? కేబుల్ బ్రిడ్జ్ నగరంలో ఒక ఐకానిక్ స్పాట్, కానీ ఇప్పుడది రేసింగ్ ట్రాక్గా, రక్త వారధిగా మారిపోతుంది. అర్ధరాత్రి పబ్బుల నుంచి బయటకు వచ్చిన కొందరు విలాసం పేరుతో రోడ్లని తమ అబ్బసొత్తుగా భావిస్తూ ప్రాణాలతో ఆటలాడుతున్నారు. దీనికి మూలం శిక్షల భయం లేకపోవడం. ఇక ఇవాళ జరిగినటువంటి ఇంకొక యాక్సిడెంట్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద. ప్రమాదం పరిస్థితి ఎంత ప్రమాదంగా ఉందో చెప్తోంది. డీసీఎం వాహనం స్కూల్ బస్సును ఢీకొట్టింది. అదృష్టవశాత్తు బస్సులో పిల్లలు లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది, లేకపోతే మరింత దారుణంగా మారింది. ఇప్పుడు చెప్పాల్సింది ఒకటే స్పష్టంగా, ఇవన్నీ యాక్సిడెంట్లు కాదు, నియంత్రణ లేకుండా వదిలేసిన నిర్లక్ష్యానికి ఫలితాలు. డ్రంక్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ మీద కఠిన చర్యలు, సీసీటీవీ ఆధారంగా వెంటనే అరెస్టులు, భారీ జరిమానాలు, లైసెన్స్ రద్దు. ఇవి కాగితాల మీద కాకుండా రోడ్ల మీద కనిపించాలి. లేకపోతే మరో శ్యామ్ రాజ్ కథ రాయడానికి ఎక్కువ సమయం పట్టదు. తప్పు ఎవరిది? శ్యామ్ రాజ్ వారి భార్య ఐకానిక్ స్పాట్ అయినటువంటి అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసుకుంటున్నారు. ఇంతలోగా బెంజ్ కార్ అత్యంత వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఇప్పుడు వేగంగా వచ్చినందుకు ఆ కార్ డ్రైవర్ని తప్పుపట్టాలా, లేదు అంటే ఆ రోడ్డు మీద ఫోటోలు తీసుకోవడం నిర్లక్ష్యంగా? ఐకానిక్ స్పాట్ అయినా కానీ దానికంటూ ఒక టైమింగ్ అనేది ఉంటుంది. దయచేసి ఇక్కడ తీసుకోవద్దని పోలీసులు చెప్తున్నారు అన్నప్పుడు ఇక్కడ ఎవరిని జడ్జ్ చేయడం కాదు, మోరల్ పోలీసింగ్ చేయడం అంతకుమించి కాదు. ఇందులో తప్పు ఎవరిది అంటే అన్నీ తప్పు అందరిది కూడా. ముఖ్యంగా విలాసవంతమైన జీవితం, వేగం, డబ్బులు బాగా బలిసి కార్లు కొనడం, పిల్లలకి ఇవ్వడం. పిల్లలకనే కాదు, ఆ కార్లు కొనుక్కొని దాని వేగాన్ని టెస్ట్ చేయాలి, రోడ్లు మన గురించే కదా వేసింది, మనమే కదా తొక్కాల్సింది అని చెప్పి ఈ కార్లతోటి వెళ్ళడం. ఇవే కాదు, రోడ్డు విశాలంగా ఉంది కదా అని చెప్పి నోటొక్కటి తొక్కడం, ఎవరినొక్కడిని చంపేయడం, ఇదొకటి ఎక్కువ అవుతుంది. సెకండ్ థింగ్, పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా, ఎంత చెప్తున్నప్పటికీ కూడా ఆ కేబుల్ బ్రిడ్జ్ దగ్గరే కాదు ఇంకా చాలా చోట్ల ఒక నిర్దిష్ట సమయం తర్వాత ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ ఉండడానికి వీల్లేదు, అక్కడ మైకులు ఉన్నాయి, హెచ్చరికలు జారీ చేస్తారు. సెల్ఫీలు తీసుకోవడానికి లేదంటే అక్కడ బైక్ పార్క్ చేయడానికి అసలు లేదు, నిషేధం విధించారు. అయినా సరే సివిక్ సెన్స్ అనేది లేకుండా అక్కడికి వెళ్ళడం, వీకెండ్ అనే కాదు ప్రతిరోజు జరిగేటువంటి తంతు ఇదే. అందుకే ఇటీవల కాలంలో లైట్లు కూడా తీసేస్తున్నారు. ఎందుకంటే లైట్లు ఉంటే అక్కడ ఉన్నటువంటి అది వ్యూ చూసేసరికి నిజంగానే ఎవరికైనా మనసులో ఆగుతుంది, అరే చాలా అద్భుతంగా ఉంది కదా ఇది, ఇక్కడ మనం ఒక ఫోటో తీసుకుంటే బాగుంటుందని అనిపించడం ఖాయం. అలాంటివి చాలా ఎక్కువ అవుతున్నాయి. అదే టైంలో ఈ బలిసిన బాపత కొంతమంది, లేదంటే నిర్లక్ష్యంగా తాగి డ్రైవ్ చేసే, అది ఎవరైనా కావచ్చు, అది బెంజ్ కారా లేదంటే మామూలు కారా లేదంటే బైకా, ఇవన్నీ కాదు, ఎవరైనప్పటికీ కూడా. అంటే పోలీసులు చర్యలు తీసుకోవడం దగ్గర కాస్త వెనకాడుతున్నారేమో, ఒక కైండ్ ఆఫ్ నిర్లక్ష్యం ఉందేమో అని ఒక వాదన వినిపిస్తోంది. ఇంకో పక్కన అసలు అక్కడికి వెళ్ళి ఎవడ తీసుకోమన్నాడు, బుద్ధి జ్ఞానం లేకపోతే అని వాళ్ళని, సెల్ఫీ తీసుకోకపోతే అక్కడ ఏమైనా చచ్చిపోతారా అని చెప్పి ఇంకొక కామెంట్ వినిపిస్తోంది. రోడ్లు స్పీడ్గా వెళ్ళడానికి కాదు, ప్రశాంతంగా వెళ్ళడానికి, కంఫర్ట్గా వెళ్ళడానికి, ఈ స్పీడ్గా డ్రైవ్ చేసేటువంటి వాళ్ళకి ఎస్ డెఫినెట్గా ఇది ప్రధానమైనటువంటి కోణం. కారు స్పీడ్ లిమిట్ 100 కిలోమీటర్లు ఉంది అంటే 100 దాకా తొక్కాలా? అవసరం లేదు. కారు ఉన్నది ప్రయాణం సౌకర్యంగా ఉండడానికి, అంతే తప్ప ఉంది కదా అని స్పీడ్ ఇష్టం వచ్చినట్లు వెళ్ళడానికి కాదు. అలాగే బైక్ కూడా వర్తిస్తుంది, అది బైకులకు కూడా వర్తిస్తుంది. సో ఇప్పుడు అక్కడ తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% పోలీసుల నిర్లక్ష్యం అనడానికి వీలు లేదు. అట్ ద సేమ్ టైం మనకి బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా? ఇటీవల కాలంలో ఇంకా కాస్త ఎక్కువ అవుతుంది ఒక కల్చర్. అక్కడ రాత్రి అయితే లైట్లు కూడా ఉండట్లేదేమో, చాలా చక్కగా అక్కడ పనిచేసేటువంటి వాళ్ళు ఇంకొకళ్ళు బైక్లు వేసుకుని రావడం, అక్కడ కూర్చోవడం, ఒకళ్ళతో ఒకళ్ళకి సంబంధాలు లేవు, నడి రోడ్డు మీదే చాలా చక్కగా దాన్ని ఏమంటాం, ఏదో డైలాగ్ ఉంటుందండి,
మూతి నాక్కోవడం, సర్కాస్టిక్గా చెప్పాలంటే మూతి నాక్కోవడం చాలా ఎక్కువ అవుతుంది ఇటీవల కాలంలో. ఇవి ఎవరు నేర్పాలి, ఎవరు చెప్పాలి? ఇక్కడ ఇలాంటివి చేయకూడదు, లేదంటే ఇక్కడ ఉండకూడదు అని ఎన్నిసార్లు అని చెప్పాలి? పోలీసులు ఎన్నిసార్లు అని హెచ్చరికలు జారీ చేయాలి? అండ్ డెఫినెట్గా ఒక 2 సివియర్ యాక్షన్స్ తీసుకుంటే అవన్నీ కంట్రోల్ అవుతాయేమో అనేటువంటిది ఉంది. రెండోది, ఒకవేళ నిజంగా తీసుకోవాలి అంటే బైక్ పార్కింగ్కి వేరే ప్లేస్ ఉంది. ఆ రైలింగ్ యువతల నుంచి, రోడ్డు మీద కాకుండా రైలింగ్ అవతల వ్యూ పాయింట్స్ కింద పెట్టుంచారు. అక్కడ కూడా ఇటీవల కాలంలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి, దూకి వస్తున్నారు దుర్గం చెరువులో. అందుకని చెప్పి అటు కూడా వాళ్ళని వెళ్ళనివ్వట్లేదు. దీనికి ఆ గోడ దూకి అవతలకు వెళ్ళి అక్కడి నుంచి ఫోటోలు తీసుకొని ఈ చేసేటువంటిది ఎక్కువైపోతుంది. అంటే మన దగ్గరే ముందు ఒక నియంత్రణ అనేది లేదు, ఇంకెవరికో ఎందుకు చెప్పాలి? అలాగే ఈ బలిసిన బాపతు కార్లు ఏదైనా సరే, రోడ్లున్నవి ఇందాక చెప్పినట్టుగా ప్రతి ఒక్కళ్ళ కోసం ₹1 పెట్టో 2 కోట్లు పెట్టో కారు కొన్నాం కాబట్టి నా ఇష్టం నేను వెళ్తా, లేదంటే 2 లక్షలు 3 లక్షలు 10 లక్షలు పెట్టి బైక్ కొన్నాను కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు వెళ్తా అనే వాళ్ళకి అక్కడికక్కడే నించోబెట్టి ప్యాంట్ తోడదీసి లాఠీతోటి వేస్తే సరిపోతుంది. ఎస్, డెఫినెట్గా ఈ విషయంలో కూడా పోలీసులు నిజంగానే ఆ పని చెయ్యాలి, 100% చేయాలి. ఇలాంటి తప్పుడు వేషాలు వేసేటువంటి వాళ్ళకి ఇటీవల కాలంలో చాలా హైడ్రాకి సంబంధించిన వాళ్ళు, లేదంటే హైదరాబాద్ ఒక వాలంటీర్లు ఎవరు తిరుగుతున్నారు బండి మీద ఒక యూనిఫామ్ వేసుకొని, చాలా చక్కటి పని చేస్తున్నారు వాళ్ళు. హై బీమ్లు ఆపించేయడం, లేదు అంటే రాంగ్ రూట్లో వెళ్తున్న వాళ్ళని, లేదు అంటే ఫోన్ మాట్లాడుతూ వెళ్తున్న వాళ్ళని, అండ్ ఇంకా చాలామందిని డైరెక్ట్గా కెమెరాల్లోనే రిలీజ్ చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నటువంటి పని. అది చాలా మంచి పని నిజంగానే. అలాగే ఈ స్పీడ్గా వెళ్ళేటువంటి వాళ్ళకి, ఈ కార్లకి సీలింగ్ పెట్టేసేయండి. లిమిట్ అనే స్పీడ్ లిమిట్ మీరు బోర్డుల మీద పెట్టడం కాదు, కంపెనీ వాళ్ళకి చెప్పి, బాబు ఇక్కడ ఈ సిటీలో తిరగాలి అంటే దీనికి ఇంతే లిమిట్, ఇంతకు మించి వెళ్ళడానికి వేయలేదు, 2 మోడ్స్ ఉండాల్సిందే, సిటీ మోడ్, లేదంటే ఏదైతే మన అవుటర్ కానీ లేదంటే పెద్ద హైవేల మీద కానీ దాని మీద అయితే 80-100 కిలోమీటర్లు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, అక్కడ వెళ్ళమని తప్పలేదు. కానీ సిటీ రోడ్ల మీదకి వచ్చేసరికి ఇక్కడ స్పీడ్ లిమిట్ 20 అని పెడతారు, కానీ వాడు వెళ్ళేది 100 ఉంటుంది. 20 స్పీడ్లో ఉన్నప్పుడు, 20 స్పీడ్ లిమిట్ ఉన్నప్పుడు 100లో వెళ్తూ ఉంటే యాక్సిడెంట్లు కాక ఏమవుతాయి? ఇంకో కుటుంబం కూలిపోతుంది, వీడికి పోయేదేం లేదు. ఆ కారుకి ఇన్సూరెన్స్ ఉంటుంది, మళ్ళీ కావాలంటే కారు కొనుక్కుంటాడు, ఇంకోటి చేసుకుంటాడు, ఏదో ఒకటి మేనేజ్ చేసేస్తారు. కానీ ఆ కుటుంబం, సో ఇవన్నీ తగ్గాలి. ఇవి ఎన్నో యాక్సిడెంట్లు అయ్యాయి, ఎన్నో యాక్సిడెంట్లు, బైకులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, బలిసి కొట్టుకునేటువంటి కొంతమంది ఇంత స్పీడ్గా వెళ్ళడం. ఇప్పుడు ఒక 4-5 మొత్తం ఓవరాల్గా 4-5 సెల్ఫీలు తీసుకోవడానికి వెళ్ళారు అనుకుంటే ఒక రకంగా ఉంటుంది. కానీ అక్కడ కనీసం ఒక 100-200 మంది అటు ఇటు కూడా సెల్ఫీలు తీసుకుంటూ ఉన్నప్పుడు అక్కడ స్పీడ్గా వెళ్ళకూడదు, మెల్లగా వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉండదా? అది కూడా చూసుకోవాలిగా. సో దీంట్లో తప్పు ఎవరిది? నా వరకు అందరిది తప్పు ఉంది, 100% అందరిది తప్పు ఉంది. కాబట్టి ఆలోచించుకోవాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. ఎవరిది తప్పు అనేది మీ అభిప్రాయం కూడా చెప్పండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.